సరిపోతుంది కదా గట్ట. యాభై రూపాయలు ఇవి ఒకరూరు నుంచి వచ్చారా? ఏం చెప్పారు ధర వీటి ధర ఏం చెప్పారండి? 2,60,000. ఎద్దుల యజమాని ఎవరు? ఎద్దుల యజమాని. ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండబట్టి? 4 సంవత్సరాల పాటు కూడా. ఎన్ని ఎకరాలు భూమి సాగు చేశారు మీరు ఈ జతతోటి? 20 ఎకరాలు కూడా. రెండు వైపులు వెళ్తాయా? అంతే అంటారా? మరి రైతులకు కూడా పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఎలా నడుచుకుంటాయి ఇవి? అంతే అంటారా? ఓకే, మీ పేరండి? హుసేన్ గారు. ఒకరూరు హుసేన్ గారు. మండలం ఏదండి మీది? కుర్వ హుసేన్. మంత్రాల మండలం, కర్నూలు జిల్లా, ఒకరూరు గ్రామం. హుసేన్ గారు ఎద్దులు. రెండిట్లో ఏదైనా ఒకటి అడిగితే ఇచ్చే అవకాశం ఉందా? ఒకటి అడిగినా కూడా అంతే అంటారా? ఓకే, లేదు ప్రేమ కొద్ది ఒకటి బాగుంది అని అడగొచ్చు కదా. ఏం లోకో ఇదే అనమాట ఇక్కడ ఉన్నటువంటి రైతు వారు అయితే చెప్పడం జరిగింది. కొద్దిగా ఇక్కడ ఎమ్మిగనూరులో చేపల మార్కెట్ ఉండడంతో చూస్తున్నారు కదా, సముద్రం వచ్చి ఉన్నది. ఇంకా రైతులు కూడా ఇబ్బందులు పడకుండా చాలా నీట్గా పట్టుకొని ఉన్నారని అర్థమవుతుంది కదా మీకు. ఇది సమస్య. దీనికి మీరందరూ రైతులు కూడా స్పందిస్తే మార్కెట్ కూడా మంచిగా అవుతుంది. నెక్స్ట్ టైం కూడా వర్షం మాత్రం ఇంతే. లేదు చాలు 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 చాలు. ఎద్దులు క్లియర్గా తీసుకుంటామంటే కూడా లేదు పాపం వర్షం మాత్రం. ఇది రైతు వారు వచ్చారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. 24వ తారీఖున మేలో 2026లో ఈ వీడియో మీకు. పెద్ద సుడి సుక్క ఏమైనా తప్పులో ఓకే సరే అన్న, మంచిది. వెనక భాగంలో మొత్తం వంగబడి తీసే వెనక దొన్నే అవకాశం చాలా ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ముందు నుంచే తీస్తున్నాం. అర్థం చేసుకోండి. దగ్గర పోదమ్మా. భుజాలు భారీ బలాగా పంపిస్తుంది చూడు. ఇంకొంచెం వెనకొద్దాం. ఇంకా వెనక్కు నా వీడియో కూడా వెనక్కు గంట రమ్మంటే వస్తుంది గట్ట 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 గట్ట. రైట్. బరాబర్ ఒంగోలు తూర్పు నాటుకున్నట్లు ఉండాలి. అదే